మనం ఏ సమ్ వరకు చేసుకున్నాం, థర్డ్ సమ్ వరకు డిస్కస్ చేసాం. అలాగే సమ్ చూడండి ఒకసారి. అయితే థర్డ్ సమ్ లాగే మనం ఫోర్త్ సమ్ చేయాలి. అయితే థర్డ్ సమ్ లో వాడు మ్యాటర్ వైజ్ గా ఇచ్చాడు. ద డిఫరెన్స్ ఫ్రమ్ -5,0 5,0 ఈజ్ 8 అని ఇచ్చాడు. అలాగే ఫోర్త్ సమ్ లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఫోర్త్ సమ్ లో మనకి ఇచ్చింది ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్. క్వశ్చన్ చూసారా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P A 4,0 A 4,0 అలాగే B -4,0 అండ్ మాడ్యులస్ PA - PB ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. అందువల్ల ఒకసారి చూడండి ఫోర్త్ సమ్ మీరు ఇంటిగా ట్రై చేద్దరు. కానీ ఏంటది? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. Find the equation of the locus of capital P, comma A is equal to 4,0 and B -4,0 and modulus PA - PB is equal to 4. ఇది ప్రీవియస్ సమ్ థర్డ్ సమ్ చెప్పాం కదా, సేమ్ ఆ థర్డ్ సమ్ ఎలా చేసామో అలాగే ఫోర్త్ సమ్ ట్రై చేయండి. ఏదైనా ఒకళ్ళు రాలేదనుకుంటే నెక్స్ట్ క్లాస్ చూద్దాం సారి. ఫిఫ్త్ సమ్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ సమ్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ the sum of whose distances from 0,2 and 0,2 and 0,2 and 0,-2 is 0,-2 is సేమ్ ప్రీవియస్ సమ్ లో మనకి ఏమన్నాడు? డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే ఏం చేసాం? PA - PB అన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు సార్ క్వశ్చన్ లో? సమ్ అన్నాడు. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ లో ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. డిస్టెన్సెస్ ఏంటి? ఒక డిస్టెన్స్ వాల్యూ ఫైండ్ చేసాం అనుకో పాజిటివ్ వాల్యూ వస్తుంది. అనదర్ డిస్టెన్స్ వాల్యూ ఫైండ్ చేసిన ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ. మరి సమ్ చేస్తే ఏమవుతుంది? PA + PB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ. అంటే ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ దీనికి మాడ్యులస్ యూజ్ చేయవలసిన పని లేదు. మరి ఏం ఇచ్చాడో ఇన్ఫర్మేషన్ లో వచ్చి చూడండి సార్. గివెన్ పాయింట్స్ లెట్ A 0,2 and B 0,-2 0,2 and B 0,-2 be the given points. అలాగే లెట్ P x1, y1 be a point in the locus. ఇంకా అనదర్ గా కండిషన్ అంటే గివెన్ కండిషన్ ఈజ్ సమ్ అన్నగాడు ఏది సమ్మది? PA + PB ఈజ్ ఈక్వల్ టు 6. PA + PB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6. ఎలాగా? సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ప్లస్ అంటే సమ్ దేనికి? డిస్టెన్స్. సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత ఇచ్చాడో? 6 ఇచ్చాడు. ఇదిగో సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత ఇచ్చాడో? 6. ఇక్కడ ప్లస్ PB రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్. దేర్ఫోర్ PA ఈజ్ ఈక్వల్ టు 6 - PB. PA ఈజ్ ఈక్వల్ టు 6 - PB. ఇక్కడ కూడా ఏంటి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయితే ఏమవుతుంది? PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 - PB హోల్ స్క్వేర్. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 6 - PB హోల్ స్క్వేర్. అప్లై చేస్తే ఏమైంది? PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్
ఇక్కడ ఉన్న ఫార్ములా మైనస్ ఇక్కడ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత 6 ఇంటూ బి ఎంత పిబి. మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఏ ఫార్ములా అప్లై చేస్తాం ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి అంటే పిబి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి మైనస్ 2 ఇంటూ ఏ ఎంత 6 ఇంటూ బి ఎంత పిబి. ఆ ఏ ప్లేస్ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ అప్లై చేయండి ఒకసారి పిఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి x1 మైనస్ ఏ పాయింట్ ఎంత 0 x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 2 y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఎంత 36 6 స్క్వేర్ వాల్యూ ఎంత 36 ప్లస్ పిబి వాల్యూ ఎంత మన దగ్గర పిబి అంటే x1 y1 0 మైనస్ 2 x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ చూడండి ఇక్కడ ఆల్రెడీ బి వాల్యూ మైనస్ ఉంది మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ నువ్వు సబ్స్టిట్యూట్ చేసేపాలంటే y1 మైనస్ రాయాలి కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ అంటే మైనస్ అవుతుంది ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 6 12 ఇంటూ పిబి 12 పిబి. అయితే సార్ అక్కడ పిబి స్క్వేర్ వాల్యూ వేసి అక్కడ పిబి వాల్యూ ఏంటండి బట్ పిబి అంటే స్క్వేర్ రూట్ మరి పిబి వాల్యూ స్క్వేర్ రూట్ కాబట్టి దాని మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ చేసేదాకా అది ఏమవుతుంది స్క్వేర్ రూట్ వస్తుంది. అంటే పిబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ రీజనబుల్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ టర్మ్ వస్తుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేశాను అంటే దాని స్క్వేర్ అంటే పిబి స్క్వేర్ పీకి ఏంటి లెంత్ వాల్యూ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు సబ్స్టిట్యూట్ చేయగలం. అంటే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏమవ్వాలి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఫార్ములా 0 నెగ్లెక్ట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 2 4 ఇంటూ y1 4y1 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఇక్కడ 0 నెగ్లెక్ట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 2 2 4 ఇంటూ y1 4y1 మైనస్ 12 ఇంటూ పిబి 12 పిబి. అంటే ఫార్ములా సెట్ చేసేది ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి ఎంత 2 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత అయింది 4 అయింది 2 2 4 ఇంటూ y1 4y1 అలాగే ఇంతకాడ ఎంత 2 6 ఎంత వచ్చింది 12 పిబి ఆ 12 పిబి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ x1 స్క్వేర్ ఉంది రైట్ సైడ్ గా ఉంది x1 స్క్వేర్ ఈ 2 టర్మ్స్ ఏమని క్యాన్సిల్. ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటే y1 ఇక్కడ కూడా ఉంది y1 అందువల్ల y1 స్క్వేర్ ఉంది క్యాన్సిల్. ఇక +4 క్యాన్సిల్ ఇక క్యాన్సిల్ అవుతుంది ఎందుకు అవుతుంది -4y1 ఇదేంటిది +4y ఒక ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ క్యాన్సిల్ అవ్వాలంటే వాల్యూ ఈక్వల్ గా ఉండాలి సింబల్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇది ప్లస్ క్యాన్సిల్ అయింది ఇక్కడ కూడా ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయింది ఇది +4 క్యాన్సిల్ అయింది కానీ ఇక్కడ ఏముంది -4y1 ఇక్కడ +4y1 ఇది క్యాన్సిల్ అవ్వదు అందుకే ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మైనస్ ఈ ప్లస్ వాల్యూ కూడా వస్తే ఏమవుతుంది మైనస్. చూడండి ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న వాల్యూస్ రాయండి సరే బ్యాలెన్స్ ఉన్న రాస్తే ఏమవుతుంది -4y1 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 4y1 మైనస్ 12 పిబి. ఆ రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -4y1 ఈ +36 అయితే -36 ప్లస్ 4y ఇటుకొస్తే అవుతుంది -4y1 ఈజ్ ఈక్వల్ టు -12 పిబి. ఇక్కడ యాడింగ్ చేస్తే -4y1 ఎంత -8y1 -36 ఈజ్ ఈక్వల్ టు -12 పిబి. అంటే ఏమైంది ఇక్కడ యాడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మైనస్ కాబట్టి మైనస్ వేసి యాడింగ్ చేస్తాం. ఇక్కడ రెండింటిలో మైనస్ కామన్ తీసి A2 36 ఏ టేబుల్ వస్తుంది 4 టేబుల్ A2 36 ఏ టేబుల్ వస్తుందంటే 4 టేబుల్ వస్తుంది 4 టేబుల్ ఏంటి ఇక్కడ 4 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే అవుతుంది మరి మైనస్ కామన్ చేసేస్తాం కదా కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయితే అవుతుంది మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది 4 36 ఎన్ని టైమ్స్ 9 టైమ్స్ 4 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 36 4 9 36 4 9 36 కాబట్టి 4 9 టైమ్స్ క్యాన్సిల్ అయితే 36 లో 9 క్యాన్సిల్ అయింది -12 ఇంటూ పిబి మైనస్ క్యాన్సిల్ 4 టేబుల్ ఈ 4 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్
మైనస్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కూడా ఉంది మైనస్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. 4 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. ఇంకా బ్యాలెన్స్ వాల్యూ ఏంటి 2y1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 3pb. అగైన్ ఏంటి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏంటి 2y1 ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3pb హోల్ స్క్వేర్. మరి స్క్వేరింగ్ చేస్తే ఏంది ఏమొచ్చింది ఫైనల్ వాల్యూ మనకి, ఫైనల్ వాల్యూ 2y1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2y1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ pb స్క్వేర్, 3 స్క్వేర్ pb స్క్వేర్, 3 స్క్వేర్ pb స్క్వేర్. అయితే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కాబట్టి ఒకసారి చూడమ్మా. 2 స్క్వేర్ y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ y1 స్క్వేర్ 4y1 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 9 9 జార్ 81, 9 9 జార్ 81 ప్లస్ 2 2 జార్ 2 2 జార్ 4, 4 9 జార్ 36y1 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ pb స్క్వేర్. ఆల్రెడీ pb స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. pb స్క్వేర్ వాల్యూ ఎంత x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ pb స్క్వేర్ వాల్యూ ఫైన్ చేసాం, మనం సబ్స్టిట్యూట్ చేసాం, pb స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం, అదే వాల్యూ ఇక్కడ మళ్ళీ వేస్తాం. 4y1 స్క్వేర్ ప్లస్ 81 ఆర్ రాసుకుంటే ప్లస్ 36y1 ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఇక్కడ 0 తీసేస్తే ఏమవుతుంది x1 స్క్వేర్, 0 తీసేస్తే ఏమవుతుంది x1 స్క్వేర్ అయింది. తర్వాత y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2 జార్ 4, 2 2 జార్ 4, 4 ఇంటూ y1 4y1 వేసినప్పుడు వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 2 జార్ 4, 4 ఇంటూ y1 4y1 కంప్లీట్ అయింది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవరి టర్మ్ మళ్ళీ 9 తో మళ్ళీ ఈ టర్మ్స్ అండ్ రైట్ సైడ్ పంపండి. పంపితే ఏమవుతుంది 9x1 స్క్వేర్, 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్, 9 ఇంటూ y1 స్క్వేర్ 9y1 స్క్వేర్, 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ 9 4 జార్ 36, 9 4 జార్ 36 ప్లస్ 9 4 జార్ 36y1, 9 4 జార్ 36, 9 4 జార్ 36 ఇంటూ y1 36y1. ఈ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ఉంటే మైనస్ 4y1 స్క్వేర్ ప్లస్ వాళ్ళు రైట్ సైడ్ అయితే మైనస్ 36y1 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ టు 0. అందువల్ల 9x1 స్క్వేర్ నుంచి ఇక్కడ x1 స్క్వేర్ టర్మ్స్ లేవు కాబట్టి 9x1 స్క్వేర్, 9 టర్మ్స్ నుంచి 4 టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 5 టర్మ్స్ ప్లస్ 5y1 స్క్వేర్. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ క్యాన్సిల్. 81 నుంచి 36 క్యాన్సిల్ అయింది, 81 నుంచి 36 క్యాన్సిల్ అవుతే సబ్ట్రాక్షన్ ఎంత వస్తుందో చూడండి సారి. ఇది 81, ఇది మైనస్ ప్లస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్, ఇది ఎంత సబ్ట్రాక్షన్ లో 11 నుంచి 6 పోతే 5, ఇక్కడ సబ్ట్రాక్షన్ 7 వచ్చింది, 7 నుంచి 4 3 పోతే 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ చూడండి 9x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ మైనస్ 45 ఇది కూడా 0. ఇక్కడ ఈ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉంది, ఇది మైనస్ రైట్ సైడ్ పంపితే ఏమవుతుంది, ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్ పంపితే ప్లస్, అంటే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి సరే 9x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45. ఈ 45 డివైడ్ చేస్తే 9x1 స్క్వేర్ బై 45 ప్లస్ 5y1 స్క్వేర్ డివైడెడ్ బై 45 ఈజ్ ఈక్వల్ టు 45 డివైడెడ్ బై 45. అందువల్ల ఈ 9x1 స్క్వేర్ డివైడెడ్ బై 45 ప్లస్ 5y1 స్క్వేర్ డివైడెడ్ బై 45 ఈజ్ ఈక్వల్ టు 45 డివైడెడ్ బై 45. ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 1 టైం, ఇందులో ఎన్ టైమ్స్ ఇది 9 టైమ్స్, ఇందులో ఎన్ టైమ్స్ ఇది 5 టైమ్స్. దేర్ఫోర్ ఫైనల్ వాల్యూ x1 స్క్వేర్ బై 5 y1 స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1.
అందువల్ల చూడండి ఫైనల్ వాల్యూ మనకు వచ్చింది ఏంటి ఇక్కడ x1 స్క్వేర్ డివైడెడ్ బై 5 ప్లస్ 5y1 స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అంటే ఇందులో లోకస్ అన్నప్పుడు ఏమవుతుంది ఫైనల్ వాల్యూ లోకస్ అనే ఈక్వేషన్ లో ఈ 1 టర్మ్ తీసేస్తే x స్క్వేర్ డివైడెడ్ బై 5 ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఏమవుతుంది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఎనదర్ సమ్ చూడండి సారీ ఇక్కడ మనకి ఏమైనాయి 4 సమ్స్ అయినాయి. అయితే థర్డ్ సమ్ ని సెకండ్ సమ్ లో చేయమని చెప్పాను నేను. మరి ఇక్కడ చూడండి సారీ ఎనదర్ మోడల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ మోడల్ చూస్తే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సారీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ of a point the sum of whose distances from 0, 2 and ఇది ఫిఫ్త్ సమ్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే సిక్స్త్ సమ్ చూడండి సరే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ of a point locus find the equation of the locus of capital P if a 2, 3, b 2, -3 and PA plus PB is equal to 8. ఇది ప్రీవియస్ మళ్ళీ మనం చెప్పే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ లో వాడు ఆల్రెడీ ఫైనల్ వాల్యూ ఇచ్చేసాడు గివెన్ కండిషన్ కదా అక్కడ ఆల్రెడీ వాడు ఫైనల్ గా PA plus BB is equal to 8 అని ఇచ్చాడు. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ప్రీవియస్ సమ్ ఎలా అయితే చేసామో సేమ్ అదే ఫిఫ్త్ సమ్ ఎలా చేసాం ఫిఫ్త్ సమ్ అదే విధంగా ఇదే ప్రాసెస్ లో చేస్తే మనకి సిక్స్త్ సమ్ కూడా ఆన్సర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సారీ సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే A 5, 3 B 3, -2 R 2 fixed points find the locus of P so that the area of triangle PAB is 9 అంటే ఏమి వచ్చాడు ఇక్కడ క్వశ్చన్ లో సరిగ్గా చూసారా ఏ అనే సెవెంత్ క్వశ్చన్ లో ఏ పాయింట్ ఇచ్చాడు బి పాయింట్ ఇచ్చాడు ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అంట ఫైండ్ ద లోకస్ ఆఫ్ P ఏమడిగాడు సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PABG అంతే ఇచ్చాడు. అంటే దీని మోడల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాం ఏంటి 8.5 చెప్పాం ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 8.5 అని ఒక సమ్ చెప్పాం. సేమ్ అదే మోడల్ క్వశ్చన్ ఉంది ఒకసారి చూడండి ఎలాగో ఏమి ఇచ్చాడు గివెన్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ ఏంట పాయింట్స్ A 5, 3 అండ్ B 3, -2 పాయింట్స్ ఏమి ఇచ్చాడో కరెక్ట్గా కావాలి. పాయింట్స్ ఏంటి ఏ పాయింట్ ఏమో 5, 3 ఇచ్చాడు బి పాయింట్ ఎంత 3, -2 ఒకసారి చూడండి ల్యాప్టాప్ ఇంకేమి ఇచ్చాడు P x1, y1 be a point in the locus. అందులో మనకి ఏ మోడల్ ఇచ్చాడు ఇంపార్టెంట్ కాబట్టి గివెన్ పాయింట్స్ ఇచ్చాడు అలాగే లోకస్ పాయింట్ తీసుకున్నాం. మరి లోకస్ పాయింట్ తీసుకుంటే నీకు ఏమో తెలుసు గివెన్ కండిషన్ ఏంట కండిషన్ గివెన్ కండిషన్ ఈజ్ ఏంట కండిషన్ ఇది ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB
ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 అని ఇచ్చాడు కాబట్టి జనరల్ గా ఏరియా ఫార్మ్ ఏంటి హాఫ్ మాడ్యులస్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఏరియా ఫార్ములా ఉంది. ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది గివెన్ ఏరియా ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు. ఇందులో x1 y1 x2 y2 x3 y3 పాయింట్ తెలియాలి. ఇందులో p పాయింట్ ఏమవుతుంది x1 y1, ఏ పాయింట్ ఎంత 5, 3, ఇదేమవుతుంది x2 y2, ఏ పాయింట్ ఏమవుతుంది అలాగే ఏ పాయింట్ 5, 3, b పాయింట్ ఎంత 3, -2. అందువల్ల ఏ పాయింట్ ఏమో 5, 3, బి పాయింట్ ఎంత 3, -2 అయితే కండిషన్ బట్టి ఏమవుతుంది ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది హాఫ్ మాడ్యులస్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయనమ్మా x1 ఇంటూ y2 వాల్యూ ఎంత y2 వాల్యూ పాయింట్ సబ్స్టిట్యూషన్ y2 వాల్యూ ఎంత 3 మైనస్ ఆఫ్ y2 వాల్యూ ఎంత 3. దేర్ఫోర్ ఇది ఎంత అవుతుంది x3 y3. అందువల్ల ఇదేమో x2 y2 కాబట్టి ఇదేమో x3 y3 కాబట్టి ఏమవుతుంది పాయింట్ సబ్స్టిట్యూషన్ లో దీని వాల్యూ y2 వాల్యూ ఎంత 3, y2 వాల్యూ 3 వేసావు మైనస్ y3 వాల్యూ ఎంత -2 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత +2 ప్లస్ x2 వాల్యూ ఎంత 5 ఇంటూ y3 వాల్యూ -2 మైనస్ y1 ప్లస్ x3 ఎంత అక్కడ 3 ఇంటూ y1 వాల్యూ ఎంత y1 మైనస్ y2 ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు 9. ఇది డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైకిల్ ఏమవుతుంది మల్టిప్లై. ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది, డివైడ్ రైట్ సైకిల్ మల్టిప్లికేషన్ కాబట్టి 2 9 జార్ 18. ఇక్కడ చూడండి సార్ మాడ్యులస్ 3 + 1 5 అంటే x1 ఇంటూ 5 ప్లస్ 5 చూడండి మల్టిప్లికేషన్ అయితే ప్లస్ ఇంటూ మైనస్ 5 2 జార్ 10. ఇక్కడ చూడండి సార్ ప్లస్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ 5 2 జార్ 10 ప్లస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ y1 5y1 ఎంత 5y1 ప్లస్ 3 ఇంటూ y1 3y1 ప్లస్ ఇంటూ మైనస్ 3 3 జార్ 9 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 డివిజన్ రైట్ సైకిల్ ఏమవుతుంది మల్టిప్లై 2 ఇంటూ 9 therefore 5 into x1 5x1 మైనస్ ఇక్కడ చూడండి ఇది మైనస్ ఇది ప్లస్ 5 టర్మ్స్ 3 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 2 టర్మ్స్ ఏంటా టర్మ్స్ అవి ఒకటేమో మైనస్ ఉంది ఒకటేమో ఉంది ప్లస్ ఉంది 5 టర్మ్స్ 3 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 2 టర్మ్స్ -2y1 ఉంది ఇది -10 -9 అంటే -19 ఈజ్ ఈక్వల్ టు 2 9 జార్ 18. ఇప్పుడు మాడ్యులస్ సింబల్ ఉంది, మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది రైట్ సైడ్ 5x1 -2y1 5x1 -2y1 -19 ఈజ్ ఈక్వల్ టు +or-18 అందువల్ల ఏమి ఇచ్చాడు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల ఇక్కడ +or-, మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే నేనేం చేస్తాను ఇక్కడ సార్ +or-, మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి సార్ ఏంటవి ఫస్ట్ 5x1 -2y1 -19 ఈజ్ ఈక్వల్ టు +8 ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే +18 ఏమవుతుంది -18 5x1 -2y1 -19 -18 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది లెఫ్ట్ వస్తే మైనస్ అయింది యాడింగ్ ఎంత అవుతుంది 5x1 -2y1 ఈ రెండు మైనస్ కూడా ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 37 ఏం తీసుకుంటే +18 తీసుకుంటే అనదర్ వాల్యూ 5x1 -2y1 -19 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇక్కడికి ఏమవుతుంది మైనస్ వాల్యూ తీసుకున్నాను అంటే ఒక ఈజ్ ఈక్వల్ టు +or- అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ ఒకసారి ప్లస్ వాల్యూ ఈక్వల్ చేస్తే ఒకసారి మైనస్ వాల్యూ ఈక్వల్ చేస్తే 5x1 -2y1 -19 ఇది మైనస్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది +18 ఈజ్ ఈక్వల్ టు 0 therefore 5x1 -2y1 సబ్ట్రాక్షన్ చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి సార్ ఇది +or- అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుని ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి మరి ఫైనల్ ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి therefore hence the locus of px1y1 is ఏమవుతుంది ఆన్సర్
5x minus 2y, first value 5x minus 2y minus 37 into second value 5x minus 2y minus 1 is equal to 0. అయితే ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ వస్తే అనదర్ వాల్యూకి వెళ్ళచ్చు, లేదా ఆ ప్రాసెస్ రాలేదనుకోండి ఎక్కడితో అయిపోవాలి. ఎందుకంటే కన్క్లూజన్ ఇక్కడ అయిపోయింది. ఎక్కడితో ఏంటి, ఇది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే అవుతుంది. ఇది 2 times మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇది కూడా 2 times మల్టిప్లికేషన్. అంతే 2 వాల్యూస్ మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే ఫైనల్ వాల్యూ వస్తుంది. అది మీకు ట్రై చేయగలిగితే ట్రై చేసేది కరెక్ట్ అక్కడ ఆపేచ్చు. టెన్కి వచ్చాక చూడు. నెక్స్ట్ సమ్ చూడండి సారీ. నెక్స్ట్ సమ్కి వచ్చాక ఇక్కడ మనకి ఎన్ని సమ్స్ అయినాయి, 8 సమ్స్ అయినాయి, 7 సమ్స్ అయినాయి. నెక్స్ట్ 8 సమ్ చూడండి సారీ. 8 సమ్కి వచ్చాక ఏంటి వేస్తామా, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద locus of a point which forms a triangle of area 2 with the points A 1,1 and B minus 2,3. దీని ప్రీవియస్ మనం ఏం చెప్పాం, ఏ పెద్ద ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు, 2 9 ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎంత ఉంది 2. సేమ్ ప్రాబ్లం సేమ్ మోడల్లో మనం ట్రై చేసి x1 y1 పాయింట్ ఉంది, x2 y2 పాయింట్ ఉంది, మన లోకస్ పాయింట్ x3 y3 3 పాయింట్స్ తీసుకుని ఏరియా ప్లస్ ఎంత 9 ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అనదర్ ఆన్సర్ వస్తుంది. అయితే ప్రాసెస్ అంటే ఏంటి, ప్రీవియస్ సమ్ 7th సమ్ చెప్పాం కదా మనం, ఆ 7th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఇక్కడ 8th ప్రాబ్లం కూడా అదే విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 9th సమ్ చూడండి సార్ అమ్మా. 9th సమ్ ఏముందంటే ఇక్కడ if the distances from P to the points 2, 3, 2, -3 are in the ratio 2:3, then find the locus of P. అందువల్ల ఇక అడిగిన ప్రాసెస్ ఏం అడిగాడు చూడండి సారి. ఈ మోడల్లో కూడా మనం ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం. ఈ మోడల్లో కూడా మనం ఏం చేసాం, ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం. ఏంటది, అందులో సేమ్ మోడల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ సమ్ ఒకసారి చూడండి సారి. గివెన్ పాయింట్స్, లెట్ గివెన్ పాయింట్స్ ఏంటది, A 2,3 and B 2,-3. A 2,3 and B 2,-3. ఇక్కడ లెట్ P x1 y1 be a point in the locus. తీసుకున్నాక గివెన్ కండిషన్ ఏంట కండిషన్ ఈజ్ ఏమడిగాడు, డిస్టెన్స్ ఫ్రమ్ P to A, డిస్టెన్స్ ఫ్రమ్ P to B రేషియో కడితే ఏది ఎక్కువ అవుతుందంట 2:3. అంటే ఏంటి మీనింగ్, PA/PB ఈజ్ ఈక్వల్ టు 2:3. PA/PB ఈక్వల్ ఎంత అవుతుంది 2:3. therefore PA/PB ఈక్వల్ 2:3 అయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో చూడండి సరే. PA డివైడెడ్ బై PB, PA డివైడెడ్ బై ఎంత, PB ఈజ్ ఈక్వల్ టు 2/3. PA డివైడెడ్ బై PB ఈజ్ ఈక్వల్ టు ఎంత 2/3. అందువల్ల మనం చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 3 into PA 3PA ఈజ్ ఈక్వల్ టు 2 into PB 2PB. 3 into PA 3PA, 2 into PB 2PB. స్క్వేరింగ్ ఆన్ సైడ్ చేస్తే ఉంటుంది సరే. 3 into PA కాబట్టి 3PA
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది 3 స్క్వేర్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ పిబి స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 3 స్క్వేర్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ పిబి స్క్వేర్. ఇందులో అక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి 3 కాన్స్టెంట్ 3 స్క్వేర్ పిఏ లెంత్ పిఏ స్క్వేర్ 2 కాన్స్టెంట్ 2 స్క్వేర్ లెంత్ ఎంత పిబి స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ చేసినప్పుడు చూడండి మనకు వచ్చిన డిస్టెన్స్ ఎంత 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ పిఏ స్క్వేర్ ఫార్ములా. పిఏ ఎంత పి పాయింట్ ఎంత x1 y1 ఏ పాయింట్ ఎంత 2, 3 x1 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ x1 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. మన పాయింట్స్ ఇప్పుడు కూడా డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి పిఏ స్క్వేర్ ఫార్మ్ ఏంటి పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 minus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus y2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా x1 minus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus y2 హోల్ స్క్వేర్. అయితే x1 y1 ఏమవుతుంది పి పాయింట్ అవుతుంది. మరి x2 y2 ఏమవుతుంది ఇది x2 y2 అంటే ఏ పాయింట్ ఏదైతే తీసుకున్నావో ఏమవుతుంది x2 y2 అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను సాల్వింగ్ చేస్తే ఏమవుతుంది 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 2 జార్ 4 ఇంటూ x1 4x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 3 జార్ 6 ఇంటూ y1 6y1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 2 2 జార్ 4 మైనస్ 2 2 జార్ 4 ఇంటూ x1 4x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 3 స్క్వేర్ 3 3 జార్ 9 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ 2 3 జార్ ఎంత అవుతుంది y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 2 3 జార్ 6 ఇంటూ y1 6y1 మల్టిప్లికేషన్ చేసి చేస్తే 9x1 స్క్వేర్ ప్లస్ 9 4 జార్ 36 9 4 జార్ 36 x1 9 into y1 square 9 square plus 9 9 jar 81 9 6 jar 54 y1 is equal to 4 into x1 square 4x1 square 4 4 jar 16 4 4 jar 16 x1 4 into y1 square 4 y1 square minus 9 4 9 jar 36 minus 4 6 jar 24 y1. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కామన్ గా వాల్యూస్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు లేకపోతే సేమ్ వాల్యూస్ వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి సారీ 4 9 జార్ 36 ప్లస్ ఇది ఈ ప్లస్ 36 ప్లస్ 36 ఏమవుతుంది క్యాన్సిల్. అనదర్ వాల్యూస్ అని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది చూడండి ఫైనల్ ఆన్సర్ 9x1 స్క్వేర్ అర్లాతే ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 ఈజ్ ఈక్వల్ ఇచ్చండి అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 ప్లస్ 81 ఈ లెఫ్ట్ రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అలా మైనస్ అవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ మైనస్ 4x1 స్క్వేర్ ఈ ప్లస్ 16 ఇంటికి వస్తే ఏమవుతుంది మైనస్ 16 ఇంటికి వస్తే ఏమవుతుంది ప్లస్ 16x1 స్క్వేర్ x1 మైనస్ 4y1 స్క్వేర్ ఇంకేముంది మైనస్ ఇంటికి వస్తే ఏమవుతుంది ప్లస్ 24y1 క్యాన్సిలేషన్ లో ఏమవుతుంది చూడండి సార్ 9 టర్మ్స్ 4 టర్మ్స్ పోతే 5x1 స్క్వేర్ అలాగే ఇక్కడ 9 టర్మ్స్ 4 టర్మ్స్ పోతే 5y1 స్క్వేర్ అలాగే ఇది మైనస్ 36x1 మైనస్ 36 లో 16 పోతే ఎంత మైనస్ 20x1 అలాగే ఇది మైనస్ టర్మ్ నుంచి 24 క్యాన్సిల్ అవుతే చూడండి సార్ ఇక్కడ మైనస్ 30y1 81 నుంచి